హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. టుడే సీసెట్ సాధన టాపిక్లో భాగంగా ఈరోజు మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ టాపిక్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు. ఓకే, సో టుడేస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ టీచర్ అండ్ 3 స్టూడెంట్స్ ఈజ్ 20 years. If all the 3 students are of the same age and the difference between the age of the teacher and each student is 20 years, then what is the age of the teacher అని అడగడం జరిగింది. ఇక్కడ ఏంటంటే టీచర్ కి అలాగే 3 స్టూడెంట్స్ యావరేజ్ ఏజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆల్ ద 3 స్టూడెంట్స్ ఆఫ్ ద సేమ్ ఏజ్, వాళ్ళ 3 స్టూడెంట్స్ కి ఒకే సేమ్ ఏజ్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. అలాగే డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా జనరల్ గా యావరేజెస్ టాపిక్ లో మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది బేసిక్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తే గనక, సో లెట్స్ టీచర్ ని వై అనుకుందాం, స్టూడెంట్స్ ని ఎక్స్ అనుకుందాం. సో టీచర్ ని వై, స్టూడెంట్స్ ని ఎక్స్ అనుకుంటే 3 స్టూడెంట్స్ కాబట్టి 3x, అలాగే ఒక టీచర్ వై. సో వాళ్ళు 3 మెంబర్స్ యావరేజ్ ఎంత 20 years. అదే టోటల్ అడిగితే 20 into 4, సమ్ ఎంత అవుతుంది 20 into 4 అంటే 80. 3x plus y is equal to 80. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఇఫ్ ఆల్ ద 3 స్టూడెంట్స్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఏజ్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ అండ్ ద ఈచ్ స్టూడెంట్ ఈజ్ y years అని అన్నాడు. వాళ్ళది సేమ్ ఏజ్ అంటున్నాడు, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ ఈజ్ 20 years అని చెప్పేసి వాడే చెప్తున్నాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళందరిది సేమ్ ఏజ్ కాబట్టి ఎక్స్ అని తీసుకున్నాం, టీచర్ ఏజ్ వై మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 20. సో క్యాన్సిలేషన్ చేస్తే సింబల్స్ మారిస్తే ఈక్వేషన్ 1 నుంచి నేను ఈక్వేషన్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. సో వై మైనస్ వై క్యాన్సిల్, 3x ప్లస్ ఎక్స్ 4x ఈక్వల్ టు 80 మైనస్ 20 60. సో అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది 15. x ఈక్వల్ టు 15 అవుతుంది. సో x 15 అంటే మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద టీచర్ అంటున్నాడు. టీచర్ y ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ నుంచి y ఈక్వల్ టు 20 ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు కదండి. సో 20 ప్లస్ 15, సో 35 years ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 2002 మీనూస్ ఏజ్ వాజ్ 1/3 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద మీరా. మీరా మీను ఇద్దరు ఉన్నారు. సో నేను మీనా ఎక్స్ అనుకుంటున్నా, మీరా వై అనుకుంటున్నా. సో డేటాని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్దాం. ఇన్ 2002 మీనూస్ ఏజ్ వాజ్ 1/3 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ మీరా. మీనూస్ ఏజ్ వాజ్ 1/3 ఆఫ్ మీరా అంటే y బై థర్డే కదండి. ఓకే, సో దెన్ ఈక్వేషన్ బట్టి మనం ఏం రాయొచ్చు, y ఈక్వల్ టు 3x అని రాయొచ్చు. నెక్స్ట్, వేర్ ఇన్ 2010, ఇది ఎంతండి 2002లో. సో వైల్ ఇన్ 2010 మీనూస్ ఏజ్ వాజ్ హాఫ్ ద ఏజ్ ఆఫ్ మీరా. 2002కి వచ్చేటప్పటికి ఏమైంది, మీనూస్ ఏజ్ అనేది ఆఫ్ ద ఏజ్ ఆఫ్ మీరా ఏజ్ లో ఆఫ్ అయిందంట. సో 2002 నుంచి 2010కి ఎన్ని ఇయర్స్ అయింది, 8 years. అంటే ఇప్పుడు మీనాస్ ఏజ్ ఎంత ఉంటుంది, x ప్లస్ 8 ఉంటుంది, మీరా ఏజ్ ఎంత ఉంటుంది, y ప్లస్ 8 ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, మీరాస్ ఏజ్ లో ఆఫ్ అంటే y ప్లస్ 8/2. సో క్రాస్ చేస్తే 2x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు y ప్లస్ 8. సో y ఈక్వల్ టు 3x కదా, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 2x ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 8. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, 3x ఈ మైనస్ 2x ఎలా వస్తుంది, ప్లస్ 8 ఎలా వస్తే మైనస్ 8 అవుతుంది. సో x ఈక్వల్ టు 8 అవుతుంది. సో x ఈక్వల్ టు 8 అంటే మీనాస్ ఏజ్ 2002లో 8 years ఉంది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈజ్ మీనూస్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు. సో అప్పుడు 8 years అంటే 8 years బ్యాక్ అంటే 2002 మైనస్ 8 years కదా. సో 2002 నుంచి మైనస్ 8 years అంటే 1994. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈనా వాజ్ బోర్న్ 4 years ఆఫ్టర్ హెర్ పేరెంట్స్ మ్యారేజ్. హెర్ మదర్ ఈజ్ 3 years యంగర్ దాన్ హెర్ ఫాదర్ అండ్ 24 years older than Ina, who is 13 years old. At what age did Ina's father get married?
సో ఈనాస్ ఏజ్ ఇవ్వడం జరిగింది, అలాగే వాళ్ళ మదర్ ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ని ఇవన్నీ కంపేర్ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఈయన ఇచ్చాడు, దాన్ని బట్టి వాళ్ళ ఫాదర్ కి ఏ ఇయర్ లో వాళ్ళ ఫాదర్ మ్యారేజ్ అప్పుడు ఎన్ని ఇయర్స్ వాళ్ళ ఫాదర్ కి క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఈయన నేను ప్రెసెంట్ ఏజ్ ఎంత 13 years అనుకుంటే, హెర్ మదర్ ఈస్ 3 years యంగర్ దాన్ హెర్ ఫాదర్ అండ్ 24 years ఎల్డర్ దాన్ ఈయన అని అన్నాడు. అంటే ఈయనకి ఇప్పుడు 13 ఉంటే ఈయన మదర్కి ఎంత ఉంటుంది? 13 + 24 ఎంత? 37 years ఉంటుంది ఈనాస్ మదర్ ప్రెసెంట్ ఏజ్. సో అలాగే ఏమన్నాడు? హెర్ మదర్ ఈజ్ 3 years యంగర్ దాన్ హెర్ ఫాదర్ అండ్ 24 years ఓల్డర్ దాన్ ఈయన అన్నాడు. ఈయన వాజ్ బోర్న్ 4 years ఆఫ్టర్ హెర్ పేరెంట్స్ మ్యారేజ్ అన్నాడు. ఈ పాయింట్ చూడండి, ఈయన వాజ్ బోర్న్ 4 years ఆఫ్టర్ హెర్ పేరెంట్స్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ మదర్ ఏజ్ 37, ఈయన పుట్టినప్పటికంటే ఈయన ఏజ్ మైనస్ చేస్తే -30, అప్పుడు ఎంత? 24 years. సో ఈయన పుట్టినప్పటికి 4 years, ఈయన 4 years మ్యారేజ్ తర్వాత పుట్టిందంటే 24 - 4 20 years అవుతుంది. సో అంటే మ్యారేజ్ టైంలో హెర్ మదర్ ఏజ్ 20 years. సో ఇక్కడ హెర్ మదర్ ఈస్ 3 years యంగర్ దాన్ హెర్ ఫాదర్ అని అన్నాడు. సో వాళ్ళ ఫాదర్ కన్నా 3 years చిన్నదంటే వాళ్ళ ఫాదర్ కి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటుంది? 20 + 3 23 years. మ్యారేజ్ టైంలో వాళ్ళ ఫాదర్ కి 23 years ఉంటుంది. నెక్స్ట్, ద ఏజ్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ లాస్ట్ ఇయర్ వాజ్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్. సో మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, వాడి ఏజ్ లాస్ట్ ఇయర్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్, x² అనుకోవచ్చు. అలాగే ఇట్ వుడ్ బి ఏ క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ నెక్స్ట్ ఇయర్. సో ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అవుతుంది. ఆ ఏజ్ ఎక్స్ కి నెక్స్ట్ ఇయర్ క్యూబ్ అవుతుందంటే y³ అని అనుకుందాం. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హీ మస్ట్ వెయిట్ ఫర్ హిస్ ఏజ్ టు బికమ్ ద క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అగైన్ అని చెప్పేసి అని అన్నాడు. సో మళ్ళీ క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అని చెప్పేసి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ క్యూబ్ అవుతుంది అంటున్నాడు, లాస్ట్ ఇయర్ చెప్తున్నాడు. అంటే ఈ రెండిట్లకి డిఫరెన్స్ y³ - y², సారీ y³ - x² అనేది 2 years టైం పడుతుంది. y³ - x² అనేది 2 years టైం పడుతుంది లాస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి. సో y³ - x² 2 years అవ్వాలంటే పాసిబుల్ వాల్యూస్ ఏమవుతాయండి? 5 అలాగే 3, 5. సో 3³ - 5² తీసుకుంటే కనుక 3³ అంటే 27 - 25 ఈజ్ ఈక్వల్ టు 2. సో సరిపోయింది. అంటే y అంటే x ఈక్వల్ టు 5 అనొచ్చు, y ఈక్వల్ టు 3 అనొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ వాడి ఏజ్ x² 25, నెక్స్ట్ ఇయర్ వాడి ఏజ్ 26, అంతే కదండి. నెక్స్ట్ ఇయర్ వాడి ఏజ్, ప్రజెంట్ ఇయర్ 26, నెక్స్ట్ ఇయర్ 27, ప్రజెంట్ వాడిది ఎంత ఉంటుంది? 26. నెక్స్ట్, ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ హీ మస్ట్ వెయిట్ ఫర్ హిస్ ఏజ్ టు బికమ్ క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అగైన్. సో ఇక్కడ మనం తీసుకున్న క్యూబ్ 3³ తర్వాత నెక్స్ట్ క్యూబ్ ఏంటండి? 4³ అంటే ఎంత? 64 రావాలంటే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి? 64 మైనస్ ప్రెసెంటేజ్ ఎంత? 26 మైనస్ చేస్తే 30 years, 38 years. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. The sum of the ages of the 5 members comprising a family 3 years ago was 80 years. సో 3 years ago వాళ్ళ సమ్ము 80 years ఉందంట. ఓకే, 3 years ago వాళ్ళ సమ్ము 80 అంటే యావరేజ్ ఎంత అని చెప్పొచ్చు? వాళ్ళది 80/5, 16 years అని చెప్పొచ్చు. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ టుడే ఈజ్ ద సేమ్ యాజ్ ఇట్ వాజ్ 3 years ago బికాస్ ఆఫ్ ద ఎడిషన్ ఆఫ్ ఎ బేబీ డ్యూరింగ్ ద ఇంటర్వీనింగ్ పీరియడ్. అంటే ఒక బేబీ వాళ్ళకి ఎక్స్ట్రాగా రావడం వల్ల ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ టుడే, ఇప్పుడు యావరేజ్ ఎంతైతే ఉందో అది సేమ్ యాజ్ ఇట్ వాజ్ 3 years ago. 3 years ago ఉన్న యావరేజ్ కి ఈక్వల్ అంట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు 5 members x1 + x2 + x3 +
x4 ప్లస్ x5 అనుకుంటే చూడండి 5 మెంబర్స్ 3 years ago 80 అంటే 5 మెంబర్స్ది పర్సంటేజ్ ఏమవుతుంది 80 ప్లస్ 3 ఇంటూ 5 మెంబర్స్ కాబట్టి 3 years కాబట్టి 15 అంటే 90 అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్తే వాళ్ళ ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఏమవుతుంది x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ఆ బేబీని y అనుకుంటే యావరేజ్ ఎంతమంది 6 మెంబర్స్ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు వాడు క్వశ్చన్ ఏమన్నాడు ఇప్పుడు యావరేజ్ ప్రెసెంట్ 3 years బిఫోర్ ఉన్న యావరేజ్ ఈక్వల్ అన్నాడు సో 16 సో x1 ప్లస్ x2 ప్లస్ x3 x4 x5 నేను 95 అవుతుంది సారీ 95 అని రాయొచ్చు కదండి సో 95 ప్లస్ y by 6 is equal to 16. 95 is equal to 16 6 are 96 plus 5. So y equal to ఏమవుతుంది 96 minus 95. So 1 year. A baby age ఎంత how old the baby అంటున్నాడు. So 1 year. So option B is our answer. So today's practice question వచ్చేసి a father is 9 times as old as his son and the mother is 8 times as old as the son. The sum of the father's and the mother's age is 51 years. What is the age of the son? సో మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్లో ఆన్సర్ చేయండి. మీకు మా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.